హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి త్వరలో సెట్ తేదీలు వెల్లడి. మరి ఈ సంవత్సరము మరి ఆల్రెడీ మనకు చెప్పినట్టు ఇంతకుముందు తెలిసినట్టు మరి ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ అయితే ఏప్రిల్లోనే జరుగుతుంది. ఒక 1 మంత్ అయితే వాళ్ళు ప్రీపోన్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ఎంసెట్ని అయితే త్వరలో కండక్ట్ చేస్తారు. నా సజెషన్ ఏంటంటే యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మాకు నీటు మరియు మాకు జేఈఈ మెయిన్ 2025 రాదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ఎంసెట్ ప్రిపేర్ అయితే మంచిది. ఎందుకంటే మీరు టైం వేస్ట్, మీరు అక్కడొక కాలు ఎక్కడొక కాలు వేసే బదులు డైరెక్ట్గా ఎంసెట్ ప్రిపేర్ అయితే కొద్దిగా మెరిట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు 2 రాస్తే మంచిది. మరి జేఈఈ మెయిన్ 2025 అదేవిధంగా మరి ఎంసెట్ కూడా 2025 ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ ఆంధ్ర ఎంసెట్ 2 రాసుకోవచ్చు. అదేవిధంగా మరి చూసినట్టయితే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీ ఖరారు. మరి ఈఏపీ సెట్ కొంచెం ముందుగానే నిర్వహించే వస్తున్న మరి తెలంగాణ వాళ్ళు ఎఫ్సెట్ మరి ఎంసెట్ అంటారు. నిర్వహణ బాధ్యతలు వర్సిటీలకు అప్పగింతపై ఉన్నత విద్యామండలి దృష్టి. రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. డిసెంబర్ మొదటి వారంలో తేదీలను ప్రకటించే వీలుందని అధికార వర్గాలు తెలుపుతాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీ ఎఫ్సెట్పై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈసారి పరీక్షను ముందుగా జరపాలని, తద్వారా విద్యా సంవత్సరాన్ని ముందే ప్రారంభించేందుకు, అంటే లేట్ అవుతుంది కదా, మరి ముందే ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని మండల చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇటీవల ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. మరి అదేవిధంగా ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి, కౌన్సిలింగ్ తేదీలను ఒకేసారి ప్రకటించాలని ఆలోచనలో ఉన్నారు. ఫలితాలు వెల్లడి అంటే కౌన్సిలింగ్ కూడా అదే రోజు అనమాట. ఎప్పుడైతే ఎంసెట్ రిజల్ట్స్ వస్తాయి, ఎంసెట్ 2025 రిజల్ట్స్ వస్తాయి, ఆ రోజే కౌన్సిలింగ్ కూడా. మరి ఇంతకుముందు అయితే 1 వీక్ 10 డేస్ తర్వాత మరి కౌన్సిలింగ్ షెడ్యూల్ని అయితే ప్రకటించేవాళ్ళు. మరి యాజమాన్య కోటా సీట్లను ఈసారి ఆన్లైన్లో భర్తీ చేస్తామని మండల చైర్మన్ తెలిపారు. ఈసారి బీక్యాట్ సీట్స్ ఆన్లైన్లోనే ఉంటాయి. దీనిపైన త్వరలో నిర్ణయం తీసుకునే వీలుంది. త్వరగా తేదీలు ఇవ్వండి. ఎఫ్సెట్, ఎడ్సెట్, లా సెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్ ఎప్పుడు నిర్వహించాలో సూచించాల్సిందిగా టీసీఎస్ను సమస్త మండలి కోరిందనమాట. టీసీఎస్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తుంది. ప్రతి సంవత్సరం పరీక్షల నిర్వహణకు తేదీలు ఎంపిక చేసే బాధ్యత ఈ సంస్థకు అప్పగించారు. జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల తేదీలను, ముఖ్యంగా జేఈఈ మెయిన్స్, మరి అదేవిధంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలను పరిగణలోకి తీసుకుంటారు. మరి ఈ ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. దీని తర్వాత ఈఏపీ సెట్ సన్నద్ధమయ్యేందుకు వీలుగా టీసీఎస్ తేదీలను ఖరారు చేస్తుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా తేదీలను వెల్లడించాలని టీసీఎస్ను అధికారులు కోరారు. మరేవిధంగా ఏ సెట్ బాధ్యత ఎవరికి, అసలు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏ యూనివర్సిటీ కండక్ట్ చేయబోతుంది, ఏ ఉమ్మడి పరీక్షను ఏ యూనివర్సిటీకి అప్పగించాలని, ఎవరిని కన్వీనర్గా తీసుకోవాలి, ఏ విధంగా నిర్వహించాలి అనే అంశాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి అని అన్ని యూనివర్సిటీలకి వీసీఎల్ను వచ్చే వారం లేఖ రాయబోతున్నట్టు అధికార వర్గాలు తెలిపారు. సాధారణంగా ప్రతి ఏటా ఎఫ్సెట్ని JNTUHకి అప్పగిస్తారు. సాంకేతిక అంశాలతో ముడిపడిన పరీక్ష కావడంతో సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అప్పగిస్తున్నారని. మరి అదేవిధంగా చూసినట్టయితే ఈసారి కూడా ఈ యూనివర్సిటీకి ఎఫ్సెట్ని అప్పగించే వీలుంది. లా సెట్, ఎడ్సెట్ ఉస్మాన్ యూనివర్సిటీకి అప్పగించాలని, ఐసెట్ను కాకతీయ యూనివర్సిటీకి అప్పగించే వీలుందని, పాలిసెట్ను ఈ సెట్పై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మరి త్వరలో మనకి ఎంసెట్ అయితే ఎంసెట్ 2025 తెలంగాణ ఎంసెట్ 2025 రానుంది. మరి ఏప్రిల్లోనే త్వరలో కండక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు నా సలహా ప్రకారం అయితే కొద్దిగా యావరేజ్ స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా మీరు ఎంసెట్నే రాసుకోవటం మంచిది. ఎందుకంటే మరి నీటు, మరి జేఈ 2025 రాయటం వల్ల ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది. అంటే దానికి ప్రిపేర్ అవ్వాలి, దీనికి మీకు టైం సరిపోదు. కాబట్టి డైరెక్ట్ కొద్దిగా యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దు. ఎందుకంటే మనకు కొంచెం పిల్లవాళ్ళు బాగా చదివితే 2 రాపియండి. మీ యొక్క తల్లిదండ్రులకి నేను ఇచ్చే సలహా, కొద్దిగా పిల్లవాడు అబ్బాయి కొంచెం, మరి అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొద్దిగా మరి యావరేజ్గా పెర్ఫామ్ చేస్తే మరి డైరెక్ట్గా ఎంసెట్ 2025 రాపిస్తే బెస్ట్. ఎందుకంటే వాళ్ళ అనవసరమైన స్ట్రెయిన్, ఎందుకంటే దానికి కాకుండా పోతారు, దీనికి కాకుండా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఏమైందంటే జేఈఈ 2024
ఎవరైనా రాసిన వాళ్ళకి ఎంసెట్లో ఒక సీటు మరి ఎంసెట్లో కూడా ర్యాంక్ రాలా. ఎందుకంటే ఎంసెట్లో కూడా 1,30,000 1,40,000 లక్ష అట్లా ఆ విధంగా ర్యాంకులు రావడం జరిగింది. అందుకని ఎంసెట్ మాత్రం ప్రిపేర్ అయితే మంచిదని నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ సలహా ఇస్తున్నాను. మరి త్వరలో మరి ఎంసెట్ 2025 తెలంగాణ ఎంసెట్ రానుంది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, ఆల్ ది బెస్ట్. మరి ప్రతి ఒక్కరికి బాగా చదవండి, కష్టపడి మరి మీ ఐపీ ఎగ్జామ్స్ కూడా బాగా చదవండి. థ్యాంక్ యూ, బాయ్.